అత్యంత మహాకృప కలిగిన దేవుని యొక్క శక్తిగల నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ శ్రోతలరా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మనందరిని కూడా ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క బలిష్టమైన బాహుల క్రింద మనందరిని కూడా కాచి కాపాడి సంరక్షించి ఈ రీతిగా ఆయన పాదముల యొద్ద చక్కని వాక్యము నేర్చుకోవడానికి ఈ ఉదయ కాలమందు ప్రభు మనకి గొప్ప తరుణాన్ని అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి మనందరి తరపున మొదట దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరినీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ప్రార్థించుకుని వాక్యాన్ని ధ్యానించి మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుచుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో మత్తయి సువార్త 13వ అధ్యాయము మనము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువ, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం బాబు. ఈ ఉదయం ముందునైనా ఈ రీతిగా మీ నామాన్ని మహిమపరచుకోవడానికి, మీ పాదముల యొద్ద మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో వారందరూ కూడా దీవించబడి ఆశీర్వదించబడి ఆత్మీయంగా మేలు పొందటానికి కృప చూపెట్టమని, మీ కొరకు ఫలించినట్లు ఆశీర్వదించమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము ఈ వాక్యం గురించి ఎన్నో మార్లు వినే ఉంటాం మనము. ఎందుకు అనంటే ఈ యొక్క విత్తనాల యొక్క ఉపమానం గురించి ప్రభు చాలా గొప్పగా చెప్పినప్పుడు చాలామంది దైవజనులు మనకు చెప్పు ఉంటారు. అయితే దీని ముందు మనము ఈ వాక్యాన్ని మరొక్కసారి ధ్యానించబోతూ ఉన్నాం. ఇక్కడ మంచి నేల మీద పడిన విత్తనాలు ఒకటి 100 ఒకటి 60 మరొకటి 30 ఫలించను అని వ్రాయబడింది. ఇక్కడ ఏదేమైనప్పటికీ ఈ నేల మీద మాత్రము వేయబడిన విత్తనాలు నిష్ఫలం కాకోకుండా చాలా గొప్పగా అవి ఫలించాయి. అసలు ఎందుకు ఫలించాయి? మిగిలినటువంటి నేల మీద ఎందుకు ఫలించలేదు? అవే విత్తనాలు కానీ ఎందుకు ఫలించలేదు? ఈ విషయాన్ని మనము ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మంచి నేల, త్రోవ పక్కన ఉండు నేల, రాతి నేల, ముండ్ల పొదలుండే నేల, ఇట్లాగా దేవుడు మనుషుల యొక్క మనుషులను 4 విధాలుగా పోల్చి అక్కడ ఆ విషయాలను ప్రస్తావించి చెప్పాడు పుర్లరా. అయితే ఈ ఉదయం ముందు మంచి నేల, దానికి ఉండే లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే పుర్లరా, మిగిలినటువంటి వాటి యొక్క లక్షణాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మొదట. ఎందుకనంటే మిగిలినటువంటివి ఎందుకు ఫలించలేదు, ఎలాంటి లక్షణాలు ఉండటం వలన ఫలించలేదు, ఈ నేల ఎందుకు ఫలించింది, ఎలాంటి లక్షణాలు కలిగి ఫలించింది అనేది మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఫలించటానికి ఆ లక్షణాలను అలవాటు చేసుకునే ఒక గొప్ప అవకాశం ఉంటుంది పుర్లరా. ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఈ మంచి నేలకు ఉండేటువంటి లక్షణాలు పుర్లరా, విత్తనాలకు విలువిచ్చే లక్షణం. మొట్టమొదటిది ఏంటంటే పడినటువంటి విత్తనాన్ని దాన్ని గ్రాహ్యం చేసుకుని ఆ విత్తనానికి ప్రథమ ఫలం ఇచ్చి ఆ విత్తనానికి ఏ విధమైనటువంటిది అడ్డు ఆటంకం లేకోకుండా ఎలాంటివి జీవితంలో ఆటుపోట్లు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా, గాలి తుఫానులు వచ్చినా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిణామాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి నుండి కూడా తట్టుకుని నిలవబడి ఏ విధమైనటువంటి బలురక్కసే చెట్లు, ముండ్ల తుప్పలు మొలిచిన వాటిని తన జీవితంలో అధిక ప్రాధాన్యత ఇవ్వకోకుండా వేళ్లతో త్రుంచి ఏ విధమైనటువంటి అడ్డు లేకోకుండా ఆ విత్తనాలకు ఆటంకం కలిగించుకోకుండా ఎప్పటికప్పుడు విత్తనాల చుట్టూ కూడా శుభ్రం చేస్తూ, నీరు పెడుతూ, విత్తనాల కోసం ప్రయాసపడుతూ, దేవుని కొరకు ఫలించాలి అనేటువంటి తృష్ణ కలిగి ఆ విత్తనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలన ఆ మంచి నేలలో విత్తనము తప్ప మరొకటి ఏదీ లేకోకుండా
పరిశుభ్రంగా చూసుకోవటం వలన ఆ విత్తనం ఒక్కటే చక్కగా అది వ్రాళ్లతో సహా మొలిచి ఎదిగి అది ఏపుగా పెరిగి ప్రభు కొరకు ఫలించేటువంటి మొక్కగా, తన కొరకు తన కుటుంబం కొరకు ఫలించి అభివృద్ధి చెంది ఉన్నత స్థాయి కలిగినటువంటి మొక్కగా అనేకులకు చాలా చక్కటి ఫలాలను అందించగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి ఫలభరితమైన మొక్కలుగా ఆ నేలలో పడినటువంటి విత్తనాలు నిలిచే పుల్లర గమనించండి. ఎందుకనంటే ఒక విత్తనము మనం పట్టుకెళ్ళి ఒక మొక్కను కానీ ఒక విత్తనాన్ని కానీ ఒక నేలలో వేసినప్పుడు ఆ నేలలో ఆ మొక్కకు ఆటంకం కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో మొదట వాటిని శుభ్రపరచాలి. చుట్టూ ఉన్నటువంటి పిచ్చ మొక్కలు లాంటివి కానీ, చుట్టూ ఉండేటువంటి రాళ్ళను కానీ వాటిని వేరి బయట పారవేసి మొదటిగా దాని చుట్టూ కంచె వేసి దానికి దినదినము కూడా చాలా చక్కటి కాపు చేస్తూ దానికి నీరు పోస్తూ ఆ మొక్క ఎడల శ్రద్ధ తీసుకోగలిగితే కనుక అప్పుడు ఆ మొక్కకు అడ్డు లేదు గనుక, దానికి ఆటంకం కలిగించేవి లేవు గనుక, దాని చుట్టూ కంచె ఉండి దానికి చాలా చక్కటి నీరు అనేటువంటిది అందుతూ ఉంది కనుక, భూమి కూడా సారవంతంగా ఉంది గనుక, ఎరువులు వేయబడుతూ ఉన్నాయి గనుక, దాని చుట్టూ ఏ విధమైనటువంటి పిచ్చు మొక్కలు ఆటంకాన్ని కలిగించి దాన్ని అణిచివేసేవి లేవు గనుక, అది చాలా చక్కగా సదుపాయంగా చక్కగా పెరిగి ఏపుగా ఎదిగి అది చక్కగా ఫలించే అవకాశం ఉంది పుల్లరా. కాబట్టి మొదటగా మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం వినే అలవాటు అందరికీ ఉంటుంది. కానీ దాన్ని గ్రహించి దానికి ప్రథమ స్థానం ఇచ్చే అలవాటు మాత్రం చాలా మందిలో ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా మందిలో ఉండదు. వినేసి విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని మనసులో పెట్టుకుని నేను ఫలించాలి అని అంటే, దేవుని కొరకు నిలబడాలి అని అంటే, ఎలాంటి ఆటుపోట్లు వచ్చినాయి, ఎలాంటి ఆటంకాలు వచ్చినాయి, ఎలాంటి శ్రమలు వచ్చినాయి, ఎలాంటివి భయంకరమైనటువంటి పరిణామాలు ఎదురైనా నాకు ఆ వాక్యమే ముఖ్యము అనుకున్నటువంటి వారి జీవితాలు చాలా అద్భుతంగా ఫలించే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటూ ఉంటాం ఏమనంటే, మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు ఒకటి 100 ఫలించింది, మరొకటి 60 ఫలించింది, మరొకటి 30 ఫలించింది పుల్లరా. మొత్తం మీద అక్కడ అవి ఫలించాయి. పిల్లలు బాగా ఆలోచన చేస్తే ఫలించిన యొక్క మొక్కలు విలువే వేరు కదండి. ఫలించిన యొక్క మొక్కలకు ఉండేటువంటి గౌరవం వేరు. ఈ దినాన మనం కూడా ఫలించడానికి ఎన్నో విధాలుగా దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తూనే ఉన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, మీరు ఉన్నత స్థాయికి ఎదగండి, తలగా ఉండండి, తోకగా ఉండకండి అని ప్రభువు మనకు బోధిస్తూనే ఉన్నాడు. కానీ పిల్లరా మనము కొన్ని విషయాల్లో మనంతట మనమే ప్రయాసపడిపోయి కష్టపడిపోయి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుని మనమేదో సాధించేద్దామని దేవుని యొక్క వాక్యానికి మించిపోయినటువంటి ఆలోచనలు మన హృదయంలో పెట్టుకుని ఏదేదో చేయాలి, సాధించేయాలనే ఉద్దేశంతో మనం ఆటోమేటిక్గా బోర్లా పడిపోతూ ఉంటాం, కష్టాల పాలైపోతూ ఉంటాం. ఎటు సంపాదించింది మరెటు వెళ్ళిపోతుందో తెలియకోకుండా అష్ట కష్టాల పాలైపోతూ ఉంటాం. వాక్యంలో ప్రభు ఏమని చెప్తున్నాడనంటే, ఫలించాలి అని అంటే చాలా ఆటుపోట్లు, ఎన్నో రాళ్ల దెబ్బలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, గాలి తుఫానులు ఎదుర్కోవాలి. మరి అవన్నీ ఎదుర్కొని ఈ వాక్యానికి ఆటంకం లేకోకుండా చూసుకోగలిగితే ఆ వాక్యం ఆటోమేటిక్గా నిన్ను ఉన్నత స్థాయిలోనికి, హెచ్చులోనికి తీసుకుని వస్తుందని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విషయాన్ని మనం బాగా గమనిస్తే, మిగిలినటువంటి విత్తనాలు అవి ఫలించగలవు. అవి కూడా చాలా గొప్ప విత్తనాలే. అందులోనూ కూడా 100 60 30 ఫలించేటువంటి విత్తనాలు ఉన్నాయి. కానీ అవి ఎందుకు ఫలించలేకపోయాయి అని అంటే నేల ముఖ్యం. ఇక్కడ బాగా గమనించినప్పుడు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ 13వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం నుండి కూడా కొన్ని విషయాలు మనం చదువుకుంటే, విత్తినవాని ఉపమానమును గూర్చిన భావం ఏమని చెప్తున్నాడు ప్రభు అని అంటే, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారిని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి త్రోవ ప్రక్కన ఉండే నేల యొక్క లక్షణం ఎట్లా ఉందనంటే, విత్తనం విత్తబడింది రాజ్య సంబంధమైనటువంటి విత్తనం.
ఫలించే విత్తనమే అది కూడా గొప్పగా. పిల్లలు ఆలోచించండి. దేవునికి పక్షపాతం ఉండదండి. ఇక్కడ సంఘములో అందరికీ ఒకే వాక్యం సేవకుడు చెప్తా ఉన్నప్పుడు దాన్ని విని గ్రహం చేసుకునేటువంటి శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని పాజిటివ్‌గా తీసుకునేవాళ్ళు, ఆత్మీయంగా తీసుకునేవాళ్ళు, చాలా గొప్పగా ఆ వాక్యాన్ని ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు, దానికి అనుగుణంగా మారేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు ఆళ్ళ కోసం చెప్పారు, వీళ్ళ కోసం చెప్పారు, కాదు కాదు నా కోసమే చెప్పారని ఫీల్ అయిపోయి ఆ వాక్యాన్ని అక్కడే విడిచిపెట్టి ఏదో విన్నానులే 4 మాటలు అన్నట్టుగా వచ్చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఫలించకపోవడానికి దేవుని యొక్క వాక్యపు తాలూకు లక్షణాలు, దేవుని యొక్క వాక్యపు తాలూకు ఆ ఆత్మీయత వారిలో కనిపించకపోవడానికి కారణం ఏంటి అనంటే ఈ వాక్యానికి తగిన ప్రాధాన్యత వారి జీవితంలో ఉండదు ప్రియులారా. ఇక్కడ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల ఆ సంగతి కూడా అట్లాగే ఉంది. వీడు ఎట్లా ఉన్నాడు మనుషుడు అనంటే, వీడు వాక్యాన్ని విన్నాడు కానీ దానికి ప్రాధాన్యత ఏమి ఇవ్వలేదు. దాని గురించి పట్టించుకోలేదు. ఆ విత్తనాలు విలువ తెలియట్లేదు. విత్తనాలు ఉంటేనే ఫలిస్తాయి. ఫలిస్తేనే వాడి జీవితం చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఘనంగాను చాలా గొప్ప దీవెనకరంగాను ఉంటుంది. కాబట్టి వాడు ఆ విషయాన్ని గ్రహించలేదు. కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కనుక వాడి దారిన వాడేదో పోతున్నాడు తప్ప, వాడు ఆలోచించిన దారిని పోతున్నాడు తప్ప, ఈ వాక్యం యొక్క విలువ తెలియనందున ఈ వాక్యమును శాతానుడు చెత్తుకుపోతున్నాడు. కాబట్టి వాడిలో వాక్యపు తాలూకు ఆత్మీయత ఎక్కడా కనిపించట్లేదనమాట. ఆ విషయాన్ని మనం బాగా గమనించాలి. అందుకనే వాడు ఫలించలేకపోయాడు. రెండవది మనం ఆలోచన చేస్తే రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు అన్నాడు. రాతి గుండె పుర్లారా, రాతి నేల మీద ఏ విత్తనాలు వేసి నీళ్లు పోస్తే ప్రయోజనం ఉంటుంది చెప్పండి? ఎందుకనంటే రాతి నేల మీద విత్తనాలు ఎండకి ఎండిపోయి వర్షానికి తడిచిపోయి పొట్లు పోతుంది తప్ప ఆ గింజ, ఆ విత్తనం అనేటువంటిది ఏదైతే ఉందో అది మొలిచే అవకాశం అయితే అస్సలు లేదు. ఎందుకనంటే విత్తనాలు పడిన వెంటనే ఇక్కడ వాడికి ఉండేటువంటి లక్షణాలు, ఆ నేలకు ఉండేటువంటి ఘోరమైన లక్షణాలను మనం ఆలోచన చేస్తే ఎట్లా ఉందనంటే, రాతి నేలను విత్తబడిన వాక్యం విని వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేస్తాడు. కానీ ఏదైనా ఒకవేళ ఆ వాక్యము నిమిత్తమే శ్రమ వచ్చిన, శోధన వచ్చిన, ఏదైనా ఇబ్బంది కలిగిన, ఏదైనా ఒకవేళ కష్టం అనిపించిన, ఇంకంతే, నేను దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల ఎలాగైపోతున్నానేమో, దేవుని వాక్యం వినడం వల్ల ఎలాగైపోతున్నానేమో, ఎక్కువ ప్రార్థన చేయటం వల్ల శాతాన్ని నన్ను శోధించేస్తున్నాడేమో అన్న టైపులో ఆలోచన చేసి ఈ వాక్యానికి ఇక ప్రాధాన్యత ఇవ్వడం మానేస్తాడు. ఇంకా వాక్యానికి ప్రాధాన్యత లేనందున వేరు ఏమొస్తుంది? ఇంకా వేరు రావడానికే ఛాన్స్ లేదు. అక్కడ ఇంకా త్రోవ పక్కన పడినటువంటి దానికైనా వేరు వచ్చే అవకాశం ఉంది, కానీ అసలు రాతి నేల మీద పడినటువంటి దానికి వేరు వచ్చే అవకాశమే లేదు పుర్లారా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏమని చెప్తాడని అంటే పుర్లారా, రాతి గుండెను తొలగించి మీలో మాంసపు గుండెను పొదిగెదను, నా దగ్గరికి రండి అని అంటాడు పుర్లారా. కాబట్టి మనలో ఉండేటువంటి రాతిగుండను తొలగించుకోవాలి. రాతిగుండ అంటే ఏదో అనుకుంటున్నారేమో, ఏం కాదు పుర్లారా. ఎంత వాక్యం విన్నా మారని మనిషి, ఏమండి, ఎంత వాక్యం విన్నా మనిషి మారడండి. ఎట్లా ఉంటాడనంటే, నేను ఎప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను, వాక్యం విన్నప్పుడు అలాగే ఉంటాను, వాక్యం లేనప్పుడు అలా ఉంటాను, పుట్టినప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉంటాను అంటాడు. వాడికి ఆత్మీయత అంటే ఏంటో తెలియదు, ఎదగడం అంటే ఏంటో తెలియదు. నేను చిన్నప్పటి నుంచి అలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉన్నాను అంటాడు. దేవుడు నమ్ముకోకముందు ఎలా ఉన్నాను, దేవుడు నమ్ముకున్నాక అలాగే ఉన్నాను అంటాడు. అవే కోపం ఉంటుంది, అదే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అదే లోక సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి, అవే లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఉంటాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారడు. వాక్యం దేవుని మందిరానికి వచ్చినా మారడు, రాకపోయినా మారడు. రాకముందు ఎట్లా ఉన్నాడు, వచ్చినా అట్లా ఉంటాడు. కాబట్టి పుర్లరా, వీడు ఏ విధంగానూ ఆ వాక్యం తాలూకు ఫలాలు అయితే మాత్రం ఖచ్చితంగా వీడి దగ్గర కూడా కనిపించవు. గనుక ఈ చెడ్డ గుణం మంచి నేల దగ్గర లేదు గనుక అది చాలా చక్కగా ఫలిస్తూ ఉంది పుర్లరా. గమనించండి, అది రాతి నేల కాదు, దున్నబడినటువంటి పదును చేయబడినటువంటి అదో చక్కటి నేల పుర్లరా. అందుకనే అక్కడ చాలా అద్భుతంగా విత్తనాలు ఫలించాయని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇకపోతే 4వది ఎట్లాంటి నేల అని అంటే, ఇక్కడ ముండ్ల తుప్పలట, బలురక్కసే చెట్లట, పిచ్చు మొక్కలట, ఇవన్నీ మొలిచిపోయినటువంటి నేల. ఆ నేలలో పడ్డాయి వెళ్ళి. ఇప్పుడు వీటికంటే ముందు మొలిచిపోయినటువంటి ముండ్ల తుప్పలు ఉన్నాయి, పిచ్చి మొక్కలు ఉన్నాయి. వీటికంటే ముందుగా మొలిచిపోయినటువంటి చాలా భయంకరమైనటువంటి
పనికి మాలిన చెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే పనికి మాలినటువంటి ఆలోచనలు, పనికి మాలిన అలవాట్లు, పనికి మాలినటువంటి లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, లోక సంబంధమైనటువంటి ఐహికమైనటువంటి విచారాలు, ధనము గురించినటువంటి ఆలోచనలు, ఏదనంటే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటివి అడ్డంగా దోచేయాలి, అడ్డంగా సంపాదించేయాలి, ఏదో రకంగా ఎదిగేయాలనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి యొక్క తాలూకు ఈ ముండ్ల తుప్పలు అనేటువంటివి పుర్లర. ముండ్ల తుప్పలు అని అంటే అన్నీ చెడ్డ ఆలోచనలే. ముండ్ల తుప్పలు అని అంటే అన్ని పాడు పనులే. ఒక్కడు కూడా పుర్లర మంచిది లేదు. ఈ వాక్యపు విత్తనాలు అక్కడ కూడా పడ్డాయి, కానీ అది ఎదగడానికి అవకాశం లేదు. ముండ్ల తుప్పలు అణిచేస్తున్నాయి, అంటే చెడ్డ కోరికలు అణిచేస్తున్నాయి. ఇప్పుడు మంచి ఫలిస్తూ ఉన్నప్పుడు ఈ చెడ్డ కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ మంచి అనేటువంటి దాన్ని గుర్తించలేకపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ మొక్కలు ఎదుగుతున్నప్పటికీ కూడా ఈ ముండ్ల తుప్పల యొక్క ప్రభావం వల్ల, పిచ్చ మొక్కల యొక్క ప్రభావం వల్ల ఆ నేలలో పడినటువంటి విత్తనాలకు కూడా వాల్యూ లేకుండా పోయింది పుర్లర. అందుకనే ఇక్కడ ఈ 3 నేలలు భయంకరమైనటువంటి చెడు లక్షణాలు ఉండడం వలన అది వాక్యం అనే విత్తనానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, దాన్ని చాలా చక్కగా చూసుకోకపోవడం వలన ఆ 3 స్థలాలలో పడినటువంటి, ఆ నేలలో పడినటువంటి విత్తనాలు ఫలించలేకపోయాయి పుర్లర. అవే విత్తనాలు మంచి నేల మీద పడగానే చక్కగా ఫలించాయి. ఆ మంచి నేల మీద చాలా దేవుని బిడ్డలారా సదును చేయబడింది, శుభ్రం చేయబడింది, దున్నబడింది. చాలా చక్కగా అందులో ఉండే కలుపు మొక్కలు, పెచ్చ మొక్కలు, ముళ్ళ తుప్పలు తొలగించబడ్డాయి. ఈ విత్తనాలు ఒక్కటే వేయబడ్డాయి. విత్తనాలకి ప్రతిరోజు కాపు చేయబడతా ఉంది, నీరు పెట్టబడతా ఉంది, ప్రతిదినము కూడా దానికి సంబంధించినటువంటి ఎరువు వేయబడతా ఉంది, చుట్టూ కంచి వేయబడతా ఉంది. విత్తనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది పుర్లరా. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నటువంటి నీ జీవితంలో ఎట్లాంటి ప్రాధాన్యత అంటే, ఇప్పటి వరకు మంచి నేలకు కలిగినటువంటి లక్షణాల యొక్క ప్రాధాన్యత నీలోనూ కూడా ఉంటే ఆ విత్తనము ఫలించేడి విత్తనము తాలూకు ఆ ఆత్మీయ ఫలాలు మన దగ్గర కూడా కనపడతాయి పుర్లరా. ఈరోజు నీ వాక్యం వింటూ ఉన్నటువంటి మన జీవితంలో అసలు మనం ఎట్లా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. రతుగుండగలిగా త్రోవ పక్కన పడినటువంటి నేల వలేనా, లేదు అని అంటే ముండ్ల తుప్పలతో ఈ లోక సంబంధమైన ఆలోచనలు చెడిపోయి పాడు పనులు చేస్తూ, పాడు ఆలోచనలు చేస్తూ, ఎవరిని దోచేద్దామా, ఎవరిని మోసం చేసి దాచేద్దామా, ఎవరిని పడగొట్టేద్దామా, నేను ఎలా పైకి వెళ్ళిపోదామా అని అట్లా ఆలోచనలు చేస్తూ ఒకవేళ అలా జీవిస్తూ ఉన్నామా? ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా మంచి నేల మీద పడిన విత్తనాలకు ఆ ప్రాధాన్యత ఉన్నట్లుగా నీలోనూ కూడా వాక్యానికి ప్రాధాన్యత ఉంటే, ఆ వాక్యం తాలూకు ఆత్మీయత, ఆ వాక్యం తాలూకు ఫలాలు, ఆ వాక్యం తాలూకు అభివృద్ధి, ఆశీర్వాదం అవన్నీ మన దగ్గర కనబడతాయి పుర్లరా. అవన్నీ ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభు ఎప్పుడు మనల్ని ఏమంటాడు అని అంటే, తలగా ఉండండి, తోకగా మాత్రం ఉండకండి అంటాడు. అంటే మనల్ని తలగా ఉండమని చెప్తున్నాడు. తలగా ఉండాలి అని అంటే ఇదిగో ఫలించాలి అని అంటే వాక్యం అనే విత్తనాలు మనలో ఉండాలి. వాక్యం అనే విత్తనాలు మనలో ఉంటే సరిపోతుందా? ఆ వాక్యానికి తగిన ప్రాధాన్యత ఉండాలి. ఆ వాక్యం యొక్క ఏదైతే విత్తనాలు ఉన్నాయో దానికి సరైనటువంటి సేద్యం జరగాలి, దానికి కాపుదల ఉండాలి, దానికి సంబంధించినటువంటి అక్కడ చాలా చక్కటి శుభ్రం పని జరగాలి పుర్లరా. అంటే మనము దేవుని యొక్క వాక్యం కొరకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. అట్లా కొంత కష్టపడితే అబ్రహామును దేవుడు దీవించలేదా? భక్తుడైనటువంటి దావీదును గొర్రెల దొడ్డులో నుండి తీసుకుని వచ్చి గొప్పగా హెచ్చించలేదా? అలాగే యోసేపు పరాయి దేశంలో ఉన్నప్పుడు కూడా ఐగుప్తు దేశంలో ఉండి ఫలించేటి కొమ్మగా ప్రకారం మీద ఇతరుల కొరకు కూడా ఫలాలు అందించగలిగే కొమ్మగా ఫలించలేదా? ఇదిని ముందు పుర్లరా, క్రీస్తులో నీవు కూడా అంటగట్టబడితే, నీవు కూడా ఏపుగా ఎదిగి చక్కగా నీవు ఏపుగా ఎదిగి ప్రభు కొరకు ఫలిస్తావు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఫలిస్తావు. నీ జీవితం ఆత్మీయంగాను, ఆత్మ సంబంధమైన ఫలభరితాలు అనుభవించే వ్యక్తిగాను, ఆస్తి తాలూకు చాలా చక్కటి తలగా నియమింపబడిన వ్యక్తిగాను నిన్ను దేవుడు నియమించాలని అనుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యం నీకు అర్థమైతే చాలా చక్కని భావాలు నీలో ఉంచుకుని పుర్లరా, వాక్యం తాలూకు ఆనవాళ్ళు నీలో పెట్టుకుని నువ్వు చక్కగా ఫలించి అభివృద్ధి చెందాలని ప్రభు యొక్క నామాన్న ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని బట్టి నీవు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్యము ద్వారా ఆశీర్వదింపబడి ఫలించి నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు కొరకు ఫలించాలని
ప్రభు నామాన్ని నేను కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన అయితే చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం బాబు. ఈ ఉదయమందు చాలా విలువైనటువంటి వాక్య సందేశాన్ని మీరు మాకు అందించారు. ఈ వాక్యము ద్వారా మేము ఎన్నో విషయాలు మేమైతే నేర్చుకుని ఉన్నాం బాబు. నేర్చుకున్న ఈ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితం ఎంతో బలపరచబడ్డానికి, ఆశీర్వదింపబడ్డానికి, నీ కొరకున్న ప్రభా నూరంతలుగా అరుగుదంతులుగా ముప్పదంతులుగా ఫలించేటువంటి ఒక మంచి నేల వలెనైనా మీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా మేము ఉండడానికి, ఆ వాక్యం తాలూకు ఆశీర్వాదాలు, ఆత్మీయత, ఆ ఫలాలు మేము ఫలించి అనుభవించే వారంగా మేము ఉండడానికి కృప చూపెట్టి మహిమా ఘనత ప్రభావములన్నీ మీరు పొందుకోమని, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వినువారెల్లరూ దీవించబడి ఆశీర్వదించబడి ఆత్మీయ మేలు పొంది నాయన వారు మీ కొరకు నిలవబడగలిగే, వారి కొరకు ఫలించే ఆత్మీయ ఫలాలు అనుభవించే వారి వలె ఉండడానికి కృప చూపెట్టమని, ఈ నా ప్రార్థన మీ పాదముల ఎదుగు చేర్చుకుని గొప్ప ప్రతిఫలం అనుగ్రహించమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన కృప సదాకాలము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు.